గురించి చెప్పిన పేపర్ 3 గురించి కూడా అడిగిర్రు. 1 by 1 చెప్తున్నా ఎలాబొరేటివ్గా, అంటే ర్యాండమ్గా బుక్స్ అని చెప్పకుండా ఎట్లా అనేది కూడా అప్రోచ్మెంట్ కూడా చెప్తున్నా. పేపర్ 3 ఈజ్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఉంటుంది. ఓకేనా? సో ఇంకా కొన్ని అవి కూడా ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా మీకు తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన బుక్స్ మీరు ఫాలో కావాలనుకుంటే ఇండియన్ ఎకానమీకి ఇండియన్ ఎకానమీకి రమేష్ సింగ్ అని ఉంటుంది, నితీష్ సింగ్ అని ఉంటుంది. ఈ 2 బుక్స్లో ఏది ప్రిపేర్ అయినా కొత్తది అవసరం లేదు. ఓకే, తెలంగాణ ఎకానమీకి ఇండియన్ ఎకానమీకి, తెలంగాణ ఎకానమీకి ఎక్స్క్లూజివ్గా ఒక బుక్ ఏది మన తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది, తెలంగాణ ఎకానమీ. ఫ్రమ్ ఎప్పటి నుంచి అంటే మనకు ఎప్పుడైతే స్టేట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 2014 వరకు ఉంటుంది. అది ఈ 14 వరకు మీరు చదివినాక మీరు ఇంకొక పని చేయాలి. కేసీఆర్ వారి పీరియడ్లో లాస్ట్ టైం సోషియో ఎకనామిక్ సర్వే 2023 రిలీజ్ అయింది, అది తీసుకోండి. అసలు 2014 నుంచి 2024 వరకు 23 వరకు ఎలా ఉంది తెలంగాణ ఎకానమీ అనేది దానిలో మంచిగా ఉంది, క్లియర్ కట్గా. దాని తర్వాత తెలంగాణ ఎకానమీ వచ్చేసి మీరు కొత్త గవర్నమెంట్ ఉంది కదా కాంగ్రెస్ పార్టీది, సోషియో ఎకనామిక్ సర్వే 2025 ఉంటుంది, 24 కూడా ఉంది, బట్ 25 ఈజ్ ద మెయిన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ట్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఎకానమీలో మీకు మెయిన్గా కొంచెం ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ అప్ అయింది, ఎక్కడ డౌన్ అయింది, ఇప్పుడు జనాభా ఎట్లుండే, తెలంగాణ జనాభా డీకేడల్ గ్రోత్ రేట్ ఎట్లుండే, 1980స్లో ఎట్లయింది, 70స్లో ఎట్లయింది, 20స్లో ఎట్లయింది. మెయిన్స్లో కూడా దీని మీద క్వశ్చన్ పడ్డది మీకు. ఓకేనా? తెలంగాణ ఎకానమీలో కాలువలు ఎట్లా పారుతున్నాయి, నెక్స్ట్ ఏ కాలువ ఎంత ఉంది, దేని సామర్థ్యం ఎంత ఉంది, ఎన్ని టీఎంసీలు ఉన్నాయి, ఏ వాగు ఎక్కడెక్కడ ఉందని గ్రూప్ 1 మెయిన్స్లో అడిగిండు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అడిగిండు, ప్రాజెక్టులు వాటి లొకేషన్లు. ఓకేనా? ఇవన్నీ మీకు జాగ్రఫీలో భాగంగా ఉంటాయి, ఎకానమీలో భాగంగా కూడా ఉంటాయి. ఓకేనా? మీకు కరెంట్ అఫైర్స్ వచ్చేసి విజన్ ఐఏఎస్ అయినా, ఇన్సైట్స్ ఐఏఎస్ అయినా మ్యాగజిన్ ఉంటుంది. ఓకే, ఆ మ్యాగజిన్ ఫాలో కావండి, ఎకనామీ గురించి క్లియర్ కట్టుగా ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ కూడా విజన్ ఐఏఎస్ ఉంటాయి, యూట్యూబ్లో కొన్ని లెసన్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే వినొచ్చు. నెక్స్ట్ స్టేట్కి వచ్చేసి మీరు ఏదైతే ఈ షైన్ ఇండియా లాంటి మ్యాగజైన్స్ లాంటివి ఫాలో అవ్వండి. డైలీ న్యూస్ పేపర్ అనేది మ్యాండేటరీ. రిపో రేట్ ఎలా ఉంది, రిపో రేటు పరంగా పెరుగుతేంది తగ్గుతేంది, రుణగ్రహీతలకు ఏం లాభం, రుణం ఇచ్చే వాళ్ళకు ఏం లాభం, ఇవన్నీ కూడా ఎకనామీలో డైలీ న్యూస్ పేపర్ ఇస్ ద మ్యాండేటరీ థింగ్. న్యూస్ పేపర్ అనేది మీరు ఏవి చదవకండి, ఓన్లీ ఈనాడు ఒకటి, సాక్షి ఒకటి చదవండి. అన్ని న్యూస్ పేపర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మంత్లీ మ్యాగజైన్ ఈ న్యూస్ పేపర్లు అయిపోయినాక చదువుకోండి. కరెంట్ అఫైర్స్కి నోట్స్ మేకింగ్ అనేది అంత అవసరం లేదు మిగతా సబ్జెక్టులకు. ఎకనామీకి వచ్చేసి మీకు ఏమవుతుందంటే ఎకనామీలో కీ డాటా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మీకు హంగర్ ఇండెక్స్ రిలీజ్ అయింది అనుకో, ఇండియా ప్లేస్ ఎంత అది రాసుకోండి. మీకు అలాగే మనకు తెలంగాణలో జనాభా ఏ విధంగా ఉంది 2011 జనాభా లెక్కల ప్రకారం, ఎందుకంటే ఇప్పుడైతే సోషియో ఎకనామిక్ కొత్త జనాభా లెక్కలు రాలేదు కాబట్టి 2011 ప్రామాణికం. ఒకవేళ నెక్స్ట్ గ్రూప్స్ ఎగ్జామ్ వరకు మీకు మధ్యలో జనాభా గురించి వచ్చినా కూడా 2011 ప్యాటర్న్ ఎట్లుంది, 2025 ప్యాటర్న్ ఎట్లా అని కూడా అడుగుతారు. 100% ట్రెండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ఎకానమీలో. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ అయితే గుర్తుకున్నాయి కదా, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మన సోషియో ఎకనామిక్ సర్వీస్, ఇవన్నీ అనేవి మ్యాండేటరీ థింగ్స్. ఓకేనా? వీటికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని స్టేట్ పరంగా కొన్ని బుక్స్ ఉన్నాయి, విన్నర్స్ వాళ్ళవి ఉన్నాయి, చౌటీస్ ఎకానమీ లాంటి బుక్స్ కూడా ఉన్నాయి. మీ దగ్గర అవి ఉన్నట్లయితే మీరు కొత్తవి కొనాల్సిన అవసరం లేదు, అవి ఫాలో కండి. దాంతోపాటు ఏదైనా తెలుగు అకాడమీ బుక్ తీసుకుంటే మంచిది. ఓకేనా? అఫీషియల్ బుక్. సో దాంట్లో చాలా తప్పులు ఉన్నాయని నేను కూడా అగ్రీ చేస్తా. సో అందుకే చెప్తున్నా, ఈ విధంగా తెలంగాణ ఫాలో కావండి. తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఎకానమీ కనుక మీ దగ్గర పర్ఫెక్ట్ ఉంటే 100 మార్కులు ఇందులో కనుక వచ్చినట్లయితే మీకు గ్రూప్ 2లో దగ్గర మీకు ఏమంటారు స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు మీరు మిగతా అన్ని సబ్జెక్టులు ఎన్నో చదవాలి. పేపర్ 1లో వచ్చేసి కరెంట్ అఫైర్స్ అంటాడు, జాగ్రఫీ అంటాడు, వరల్డ్ జాగ్రఫీ అంటారు, ఎన్నో ఉంటాయి. అర్థమైందా? పేపర్ 3, పేపర్ 4లో 300 మార్కులు ఉంటే పేపర్ 2, పేపర్ 1లో 300 మార్కులు ఉంటాయి. ఈ 2 సబ్జెక్టుల మీద మీరు మెయిన్గా రోజు ఒక 2 గంటలు దీని మీద కేటాయించారు అనుకోండి, మీకు స్కోరింగ్ వస్తుంది, మీరు లిస్ట్లో ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? అదనమాట పేపర్ 3 భాగం. ఓకే, గుర్తుపెట్టుకోండి. రమేష్ సింగ్ బుక్ ఒకటి, నెక్స్ట్ నితీష్ సింగ్ బుక్ ఒకటి, ఇండియన్ ఎకనామిక్. ఇది అంటే యూనివర్సల్ బుక్స్ అని నేను చెప్తాను, చాలామంది ఫాలో అయ్యారు కాబట్టి చెప్తున్నా. యూపీఎస్సీ అయినా, గ్రూప్ 1 అయినా, స్టేట్ బుక్స్కి అయినా అన్నిటికీ పనికొస్తాయి.
ఓకే, మీ దగ్గర చౌటిస్ ఎకానమీ లాంటి బుక్స్ ఉంటే కొత్తవి తీసుకోకండి. 3-in-1 బుక్స్ ఉంటాయి, విన్నర్స్ వాళ్ళ ఉన్నాయి. అలాంటి బుక్స్ ఉన్నాయి మాత్రం మీరు కొంచెం తెలుగు అకాడమీ బుక్స్, నేను చెప్పిన కదా తెలుగు అకాడమీ, తెలంగాణ ఎకానమీది, నెక్స్ట్ తెలుగు అకాడమీ, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ లాంటి బుక్స్ ఉంటాయి మీకు, అవి ఫాలో అవ్వడంలో తప్పు లేదు. ఏదైనా ఒక అడిషనల్ రిసోర్స్ అనేది మ్యాండేటరీ. కొత్తగా చేసుకునే వాళ్ళు ఇట్లా చేసుకోండి, ఓకేనా. ఇది తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. మ్యాగజైన్స్ మాత్రం మ్యాండేటరీ, మళ్ళీ చెప్తున్నా, మ్యాగజైన్స్ లేకుండా మంత్లీ మ్యాగజైన్స్లో ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ వస్తాయి, విజన్ ఐఎస్, ఇన్సైట్స్, ఓకేనా. ఇదన్నమాట.